యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినవాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనము. అతడు ఒప్పుకొనినందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఊరుకుంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథ. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయ బంధువులైన మీ అందరినీ నా హృదయపు లోతులో నుంచి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యం చేత పట్టబడదాం, దేవుని వాక్యం చేత స్పర్శించబడదాం, దేవుని వాక్యం చేత మనం ఆదరణ పొందుదాం. కానీ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. దేవుని వాక్యము వచ్చిందంటే దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉందని అర్థం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుని వాక్యం తిరిగి వెళ్తుందని యెషయా గ్రంథము 55వ అధ్యాయం చెప్తుంది. ఒక ఉద్దేశంతో పంపబడిన వాక్యం, ఒక ధనుస్సు నుంచి వదలబడినటువంటి బాణము ఒక ఉద్దేశంతోనే, ఒక జంతువును చంపడానికో, ఒక వ్యక్తిని గాయపరచడానికో, లేకపోతే దాడి చేయడానికో. అలాగే దేవుని వాక్యము బాణము కన్నా, ఖడ్గము కన్నా, రెండంచులు కలిగినటువంటి వాడేయగల ఖడ్గము కన్నా పదునుగా ఉంది కనుక దీనికి ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది. ఏదో చెప్పాలి కదా అని చెప్పడం లేదు, ఏదో వినాలి కదా అని మీరు వినడం కాదు. చెప్పాలి కదా అని నేను చెప్పడం, వినాలి కదా అని మీరు వినడం కానే కాదు. దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఈ మాటలు చెప్పలేము, దేవుడు చెప్పిస్తున్నాడు. చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, తలంపులు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తూ ఆత్మీయంగా దీవించబడుతున్న మీ అందరినీ మరొకసారి యేసుక్రీస్తు నామములో అభినందిస్తూ మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గత వారంలో ప్రభు కృపను బట్టి మా మందిర వార్షికోత్సవ ఉద్యోగ కూడికలు చక్కగా జరిగాయి అని తెలియజేయడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుంది, నేనుంటేనే జరుగుతుంది, నేను లేకపోతే జరగదు అనేది లేదు. దేవుని కార్యము ఎవరున్నా లేకపోయినా దేవుని కార్యక్రమం మాత్రం దేవుని నా మహిమార్థమే జరుగుతూనే ఉంటుంది. అనగా ఒకరు లేకపోయినా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి దేవుడు వేరొకరిని లేపుతాడు, వేరొకరిని పంపుతాడని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. గత కొన్ని సంవత్సరాలుగా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరపు మీటింగులో చాలా అభ్యంతరపడుతూ స్పీకర్ల విషయంలో, స్థలం విషయంలో, వేరువేరు విషయాల అభ్యంతరాలు, ఆటంకాలు వాతావరణ విషయంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక వనరుల విషయంలో కూడా అన్నింటిలో దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటాం ఇది మన వల్ల కాదు, ఇది జరగదేమో, ఇది ఈసారికి వాయిదా వేద్దామేమో, ఇప్పుడు కాదులే, ఇది దేవుని సమయం కాదేమో ఇలా అనుకుంటాం. కానీ మనం అనుకున్నటువంటి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకున్న అదే సమయంలో ప్రభు కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు 12-13 సందేశాలు ఇందులోంచి నేను అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఈరోజు మనము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందు నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 19వ వచనంలో నుంచి సేవకుని యొక్క సంగతులు, లేకపోతే పౌలు సంగతులు, అపోస్తులుని యొక్క సంగతులు, అపోస్తులుని యొక్క ఆత్మీయ సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. పౌలు గారు చెప్పారు, తన ద్వారా జరిగించిన పరిచర్య, నా పరిచర్య, మై మినిస్ట్రీ, మై చర్చ్ అని అంటుంటాం. వాస్తవంగా మన మినిస్ట్రీ కాదు, మన సంఘం కాదు, ఇది దేవుని సంఘము, దేవుని పరిచర్య. కాకపోతే మనం చేస్తున్నాం కదా, మనం దాసులుగా నిలబడి అక్కడ చలామణి అవుతున్నాం, ముందుకు సాగుతున్నాం అనేది నా మినిస్ట్రీలో మీరు అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకుంటాం. వాక్యానుసారమైన ఆజ్ఞలు లోబడాలి, కానీ మానవ కల్పితమైన ఉపదేశములు లాంటి ఈ డాక్ట్రిన్స్ కాదు, డిసిప్లిన్స్. డాక్ట్రిన్స్ బైబిల్లో ఉన్నాయి, వాటిని మనం అనుసరించాలి. డిసిప్లిన్స్ మనిషిని బట్టి మారుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నా పరిచర్య అంటున్నప్పుడు అక్కడ అహానికి, అతిశయానికి అవకాశం లేకుండా నాకు ప్రభు అప్పగించిన పరిచర్య అని మనం అర్థం చేసుకోవాలని మాట్లాడుకున్నాం. రెండవదిగా అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యులు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి,
శిష్యులను చేయండి, ఎవరికి వాళ్ళు శిష్యులు తయారు చేసుకోండి. ప్రకటించే వాళ్ళకే శిష్యులు ఉండాలి అలాగైతే. కానీ ఎంతమంది ప్రకటిస్తున్నా, వేల మంది ప్రకటిస్తున్నా శిష్యులు మాత్రం ప్రభువుకే ఉంటున్నారు. యోహాను తన శిష్యుల్ని డైవర్ట్ చేశాడు యేసు ప్రభు దగ్గరికి. అలాగే మనం కూడా నేను మీ శిష్యుడిగా ఉంటాను, మీ దగ్గర శిష్యరికం చేస్తాను, గమలీయేలు పాదాల దగ్గర పౌలు నేర్చుకున్నట్లు అని ఎవరైనా అన్నా కానీ లేదండి. మనందరి గురువు, మనందరి బోధకుడు ఒక్కడే. యేసు మాత్రమే పరమ గురువు, యేసు మాత్రమే గురువు. మనందరం విద్యార్థులం, క్రీస్తు పాఠశాలలో నిత్య విద్యార్థులం అంతవరకే. కానీ నేనే గురువుని, నేను బోధించగలను, నేను ప్రసంగించగలను, నేను గొప్పవాడిని అనుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. దేవుని స్తోత్రం. ఆయనను మాట్లాడువారు మీరు కాదు అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది. అరే ఇదేంటి, నా నోటితో నేను ఆలోచించి నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడుతుంటే మాట్లాడువారు మీరు కాదు అంటున్నారు. అవును, మాట్లాడేది మీరు కావచ్చు, కానీ మాట్లాడించేది దేవుడు. మాట్లాడించే దేవునికే మహిమను చెల్లిద్దాం. మాట్లాడే మనిషికి మహిమొద్దు, మాట్లాడించేటువంటి దేవునికి మహిమను చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం ఆలోచించాం, తన శిష్యులు అని చెప్తున్నప్పుడు తాను ఉపదేశకులు అనబడిన వాళ్ళు వాళ్ళకి బోల్డ్ మంది ఉండొచ్చు. కానీ సువార్త ద్వారా కొంతమందిని పౌలు గారు కన్నారు. తిమోతి, తీతు, ఫిలెమోను, ఒనేసిము, ఇటువంటి వారిని, టికికస్ అనగా తుకీకు, ఇటువంటి వారిని పౌలు గారు కన్నాడు. నా బంధకములో నేను కనినటువంటి కుమారుడు అని ఒక కుమారుని గురించి, ఒక ఆత్మీయ కుమారుడి గురించి చెప్పాడు. అనగా మనం ఎలా ఉన్నా కానీ ఆత్మ సంబంధంగా సువార్త ద్వారా మనం కనొచ్చు, ఆత్మీయ బిడ్డలను కనొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన శిష్యులు అంటున్నప్పటికీ కూడా మూల ప్రతుల్లో పౌలు యొక్క శిష్యులని కాదు, కానీ తన శిష్యులని కాకుండా, ఆయన శిష్యులని కాకుండా ప్రభు శిష్యులు లేదా శిష్యులు అనే మాట మాత్రం ఉపయోగించబడిందని నేను నిన్నటి ఎపిసోడ్లో జ్ఞాపకం చేశాను. అంతేకాకుండా పౌలు గారు చెప్పినట్టు మరొక మాట, నా సువార్త, మై గాస్పల్. దేవుని స్తోత్రం. అలాగైతే పేతురు మై గాస్పల్ అని, యోహాను మై గాస్పల్ అని 12 మంది అపోస్తులు 12 గాస్పల్స్ అన్నారనుకోండి. సువార్త ఒకటి అని కాకుండా సువార్త అనేక విధాలుగా ఉందని చెప్పాల్సి వస్తుంది. సువార్తలో నాలుగే అంటే 4 డిఫరెంట్ వర్షన్స్, 4 డిఫరెంట్ యాంగిల్స్లో చెప్పబడిన సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి, మార్కు, లూకా, యోహానుని కలుపుకొని మనం చదవచ్చు. సమరీ లేదా సినాప్సిస్ ఆఫ్ ది గాస్పల్స్, లేకపోతే హార్మనీ ఆఫ్ ది గాస్పల్స్. 4 వేరు కోణాల్లో యేసు జీవితాన్ని, యేసు పరిచర్యని, యేసు మరణాన్ని, యేసు యొక్క పునరుత్థానం తర్వాత పరిస్థితులు చూశారు. కాబట్టి దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానం చొప్పున సువార్తను రాయగలిగారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు యొక్క సువార్త ప్రకారం అనగా దేవుని యొక్క సువార్త ప్రకారం, పౌలు సువార్తే దేవుని సువార్త అనగా దేవుని సువార్తే పౌలు సువార్త. ముందు దేవుడు తర్వాత పౌలు, ముందు పౌలు తర్వాత దేవుడు కాదు. ఈ సువార్త రక్షణ సువార్త అని, కృపా సువార్త అని, నిత్య సువార్త అని ఇలా వేరు మాటలతో చెప్పబడింది. నా సువార్త అన్నంలో తాను ప్రకటించిన సువార్త, తాను చేసిన పరిచర్య, తనకు దేవుడిచ్చినట్టు ఆత్మీయ కుమారులు శిష్యులు, తాను ప్రకటించిన సువార్త, తాను పొందుకున్నటువంటి దేవుని కృప. ఈ కృపలో మీరు పాలివారై ఉన్నారు. యు వర్ బికమ్ లేదా యు వర్ పార్టేకర్స్ ఇన్ దిస్ గ్రేస్, ఇన్ మై గ్రేస్ అని రాయబడింది. నేను కృప పొందుకున్నాను. పరిచర్య చేసేవాళ్ళు కృప పొందుకుంటారు. దే ఆర్ ఫేవర్డ్ పీపుల్. వారికి ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సువార్తను ఎవరైనా ప్రకటించవచ్చు, కానీ సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అంటే వాళ్ళ కాళ్ళు బాగుంటాయని కాదు, వాళ్ళ కాళ్ళకి మంచి చెప్పులు పాదరక్షలు ఉంటాయని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే కాళ్ళు నడకను సూచిస్తుంది. అనగా సువార్త ప్రకటించే వారి జీవన విధానం బాగుంటుంది దాని అర్థం. అంతవరకే కానీ సువార్త ప్రకటించే వాళ్ళ కాళ్ళు అందంగా ఉంటాయని, ఒక కుష్ఠరోగి సువార్త ప్రకటిస్తూ అతని కాళ్ళు అందంగా లేవే అని ప్రశ్నించడం అర్థం లేదు. కాబట్టి లిటరల్గా మనం అక్కడ తీసుకోకూడదు. సువార్తను ప్రకటించేటువంటి వారి జీవితాలు, వారి యొక్క నడక సువార్తకు తగిన విధంగా జీవిస్తారు. కొంతమందిని సువార్త ద్వారా ఆకర్షింపజేయాలని, ఆకర్షించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కనుక సుందరములు అంటే అద్భుతమని, అనగా ప్రత్యేకమని, భిన్నమైనవని అర్థంతో మనం అర్థం చేసుకోవాలి అక్కడ. తర్వాత 4వది తను కృపను పొందాడు.
నేను కృపను పొందుకున్నాను, కనికరించబడ్డాను. అంతేకాకుండా ఈ కృపను నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, దుర్వినియోగం చేసుకోలేదు. కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో, కృపను బట్టి అనుగ్రహించబడిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా పొందుకున్నటువంటి కృప వెంబడి కృపను దాని వెనకాల వచ్చే కృపను, దాని వెనకాల వచ్చే కృపను, కృప వెంబడి కృప అంటే ఒకసారి కృప వచ్చి రెండోసారి కృప వస్తుంది, తర్వాత మూడోసారి కృప లేదని కాదు అర్థం. కంటిన్యూస్గా ఒక ప్రవాహం లాగా పరలోకం నుంచి వచ్చేటువంటి దైవ కృప అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. కాబట్టి సేవకుని యొక్క సంగతులు, సేవకుని యొక్క విషయాలు ఉంటాయి. పరిచర్య జరిగిస్తున్నప్పుడు శిష్యులు వస్తారు, పరిచర్య చేస్తున్నప్పుడు సువార్త ప్రకటించాల్సి వస్తుంది, పరిచర్య చేస్తున్నప్పుడు కృపను అనుభవిస్తాం. వి విల్ ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యొక్క, దేవుని యొక్క కృపను, ఒక మర్మమైనటువంటి కృపను, గంభీరమైనటువంటి కృపను మనం పొందుకుంటాం. దీని గురించి మనం నేను మాట్లాడుకున్నాం. రండి ఈ దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 21st chapter verse 14. మేము ప్రభు చిత్తం జరుగునుగా కానీ ఊరుకుంటిమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, టీపీటీ అనేటువంటి ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. బికాస్ వీ కుడ్ నాట్ పెర్స్యూడ్ హిమ్ ఆర్ కన్విన్స్ హిమ్. పౌలుని మొండివాడైనటువంటి పౌలు ఒప్పించడం సులభమైన విషయం కాదు. వీ కుడ్ నాట్ పర్స్యూడ్ హిమ్, వీ గేవ్ అప్, వదిలిపెట్టేసాం, ఊరుకున్నాం, మేము ఇంక వద్దనుకున్నాం, ఎందుకులేండి అని అనుకున్నాం, వెక్స్ అయిపోయాం. అండ్ సెడ్ నథింగ్ మోర్ ఎక్సెప్ట్ మే ద విల్ ఆఫ్ ద లార్డ్ బీ డన్. దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక మాత్రమే జరుగునుగాక అనేసి వాళ్ళు ఊరుకున్నారు. దేవుని స్తోత్రం. అది మన మూల వాక్యం. వాడుక భాషలో చదువుకున్నాం. మేము పౌలు యొక్క మనసును, అంతమంది ఉన్నప్పటికీ స్త్రీలు, పురుషులు, పిలుపు గారి భార్య, పిలుపు గారి కుమార్తెలు, అగబస్ అనేటువంటి ప్రవక్త, పౌలు గారి అనుచరులు, వీళ్ళెవ్వరూ కూడా అతని మనసును, సుమారు ఒక 10 మందికి పైన ఉంటారు అక్కడ, వాళ్ళెవ్వరూ పౌలు మనసును మార్చలేరు. లోకమంతా మన మనసును మార్చడానికి వీలు లేకూడదు, అవకాశమే కూడదు. లోకం మార్చలేదు మనల్ని, మనం లోకాన్ని మార్చగలం, కానీ లోకం మనల్ని మార్చే విధంగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. ప్రభు యొక్క చిత్తము బయలుపరచబడింది, కానీ ఈ మనిషి ఏమో వెళ్తానంటున్నాడు. కాబట్టి ఏం జరగబోతుంది? బంధించబడ్డం అనేది కన్ఫర్మ్, పక్కా. ఏమండి, మీకేమనిపిస్తుంది? నాకు కూడా అదే అనిపిస్తుందండి. నాకు ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. మనం ఏం చేయగలం? ప్రతి పట్టణంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. పైనున్న ఆత్మ నా లోపలున్న ఆత్మతో, అనగా మహిమ కలిగినటువంటి ఆత్మ మనుష్యాత్మతో మాట్లాడుతున్నాడండి అని చెప్పాడు. కాబట్టి మీరు చెప్పిన ప్రవచనాలు నేను అబద్ధం అని చెప్పను. అగబస్ గారు, లేకపోతే ఆయా పట్టణాల్లో ఉండే శిష్యులు కావచ్చు, ఆయా పట్టణాల్లో ఉండేటువంటి ప్రవచన వరం కలిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేవేవి అబద్ధాలని నేను అనలేదు. వాళ్ళు చెప్పేవన్నీ వాస్తవాలే. పూర్వపు ప్రత్యక్షతతో అవి ఏకీభవిస్తున్నాయి. అనగా పూర్వపు ప్రత్యక్షత లాంటివే తర్వాత ప్రత్యక్షతలు కూడా. We agree with your revelations. We agree with the latest revelations. అనగా ఆ ఏన్షియంట్ రివిలేషన్స్తో ఈ మోడర్న్ రివిలేషన్స్ కలుసుకుంటాయి. అనగా ఆ ప్రాచీన ప్రత్యక్షతలతో ప్రస్తుతపు ప్రత్యక్షతలు పోల్చి చూసినప్పుడు రెండు ఒకటే అనిపిస్తుంది. దానికి ఉదాహరణగా నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఆదికాండం 49వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి యాకోబు చెప్పాడు. అది ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం జరిగింది, ఇంకా ముందు 500 సంవత్సరాల పైనే. అటువంటిది మోషే ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తు గురించి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 32-33 అధ్యాయాలు. ఒక జనాంగాన్ని గురించినటువంటి ప్రత్యక్షతలను 2 దేవజనులు చెప్పారు. ఒకటి మోషే, ఒకటి యాకోబు. కానీ వీళ్ళిద్దరూ చెప్పినవి ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా లేవు, కానీ కాంట్రడిక్ట్ కాలేదు, కానీ ఇవన్నీ కోయిన్సైడ్ అయ్యాయి. అనగా ఏ కాలములోనైనా దేవుడు తన కార్యం చేస్తున్నప్పుడు ఈ ప్రవక్తకి ఆ ప్రవక్తకి సంబంధం లేకపోవచ్చు, కానీ
ఈ ప్రవక్త చెప్పిన సందేశము ఆ ప్రవక్త చెప్పిన సందేశము ఒకటేగా ఉంటుంది. కారణం ఏంటి అంటే వారిద్దరిలో ఆ ప్రవక్తలలో పనిచేసింది ప్రభు ఆత్మ. అప్పుడు ఆయన యాకోబు ఒకటి చెప్పి మోషే ఒకటి చెప్పింది కాదు. కాబట్టి ఒక 2 prophecies వుడ్ బి ఇన్ హార్మనీ, అనగా 2 ప్రవచనాలు, ఏ 2 ప్రవచనాలైనా అవి ఐక్యంగా ఉంటాయి, ఏకీభవిస్తూనే ఉంటాయి. ఒక ప్రవచనం మిగతా అన్ని ప్రవచనాలను కొట్టివేసి మిగతా అన్ని ప్రవచనాలు తప్పని నిరూపించదు. ఒక ప్రవచనం మిగతా ప్రవచనాలతో ఏకీభవిస్తుంది. మన టైటిల్ పరిశుద్ధుల యొక్క మౌనం, ద సైలెన్స్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల మౌనం ఏంటండి? దేని గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధుల మౌనము అంటున్నప్పుడు మనకందరికీ తెలిసినట్టు విషయమే. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దినాలు చెడ్డవి, ఇవి దుర్దినాలు, అంత్యదినాలు, కనుక బుద్ధిమంతుడైతే ఎలాగుంటాడు అని అక్కడ రాయబడిందంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, ఇది చెడు కాలం, దిస్ ఇస్ ఈవిల్ టైమ్, ఈవిల్ డేస్, ఈవిల్ సీజన్. ఆత్మ సంబంధమైన బుద్ధిమంతుడు ఊరుకుంటాడు, బుద్ధిహీనుడు రేగుతుంటాడు, రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. నాకెందుకులేండి ఆ విషయం మాట్లాడడం, దాంట్లో జోక్యం చేసుకోవడం నాకు అనవసరం. నేను విన్నాను, నేను కామెంట్ చేయదలుచుకోలేదు. నేను విన్నాను, దానికి ప్రతిస్పందన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. విన్నాను, వదిలేశాను. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు ఏమైనా ప్రశ్నలు అడిగితే తెలివిగా నో కామెంట్, పాస్ అని చెప్తున్నట్లుగా. చూసారా దేవుని బిడ్డలారా, ఇది చెడ్డకాలం. ఆమోసు ప్రవచించాడు. ఆమోసు కాలములోనే, అనగా 8-9వ శతాబ్దంలోనే ప్రపంచం చెడుగా ఉంది అంటే ఒక 2000 సంవత్సరాలు, 2700 సంవత్సరాలు దాటినప్పుడు ప్రపంచం ఎంత చెడుగా మారుంటుందో ఊహించుకోండి. ప్రపంచం రాను రాను మంచిదిగా మెరుగ్గా కావడం లేదు, రాను చెడిపోతుంది. మొదట్లో ఉన్నటువంటి దుష్టత్వం లాగలేదు ఇప్పుడు ఉన్నటువంటి దుష్టత్వం. రాను ఈ దుష్టత్వం ఇంకా పెరిగిపోతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఒకప్పుడు ప్రేమ ఉంది, ఆ ప్రేమ విస్తరించుట చేత అక్రమం చల్లారింది. కానీ అంత్య దినాల్లో అక్రమం అధికమై, అక్రమం ఆధిపత్యం చేస్తూ, ఇనిక్విటీ ఆధిపత్యం డామినేషన్ చేస్తూ ఆత్మీయ ప్రేమ అగ్నిలాగా ఆరిపోతున్నటువంటి పరిస్థితి, ఎక్స్టింగ్విష్ అయినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పరిశుద్ధుల మౌనం. ఎందుకు ఈ పరిశుద్ధుల మౌనం? ఈ పరిశుద్ధుల మౌనం అనేసరికి ఒక సిద్ధాంతం, లేదా సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు విశ్వసించేటి ఒక సిద్ధాంతం, స్త్రీలు మౌనంగా ఉండాలి అనేది మనకు ఆటోమేటిక్గా మన మనసులోకి వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనంలోను, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా స్త్రీలు మౌనంగా ఉండాలి అని రాయబడింది. అనగా స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తున్నప్పుడు 1 కొరింథీ సంఘానికి, 2వది ఎఫెసీ సంఘానికి, తిమోతి రన్ చేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఎఫెసీ సంఘానికి, అనగా పౌలు గారి 30 సంఘాల్లో 2 సంఘాలకి స్త్రీలు మౌనంగా ఉండాలంటే ఒక నిబంధన పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు. కొరింథీలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకి విధానాలు, పురుషులు కాస్త రిజర్వ్గా ఉంటే స్త్రీలు కాస్త దూకుడుగా లేకపోతే ఫాస్ట్గా ఉన్నారు. ఎఫెసీ పట్టణంలోని పరిస్థితి, ఎఫెసీ కొరింథీ ఇంచుమించు దగ్గర పట్టణాలే. వాటి వలన వాళ్ళు అన్య దేవతలను ఆరాధిస్తూ, ఆ రోజుల్లోనే ఆ మార్స్ హిల్ దాని మీద నుంచి, లేకపోతే కొరింథీ పట్టణంలో ఉన్నట్టు అఫ్రోడైట్ అనేటు ఆ దేవత యొక్క ఆ కొండ మీద నుంచి ప్రతి సాయంత్రం 1000 మంది వేశ్యలు దిగి వస్తారట పట్టణంలోకి. చూసారా ఎంత భయంకరం? 1000 మంది వేశ్యలు దిగి వచ్చి కావలసిన వ్యక్తులను వెతుక్కుంటూ తప్పు చేస్తూ ఉంటారట. వీటన్నిటి వాళ్ళు టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవాలయం యొక్క అనుమతితో, దేవాలయం యొక్క ప్రమేయంతో జరుగుతున్న వ్యభిచారం. ఇది విచారకరం. లోకం యొక్క ప్రమేయంతో జరుగుతుందంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ దేవాలయం యొక్క ప్రమేయంతో జరుగుతుంటే హోలీ ప్రాస్టిట్యూషన్ అని ఎంచబడింది. ఇదేంటంటే మరి ఆ మాట వినడానికి అసహ్యంగా ఉంది. ప్రాస్టిట్యూషన్ అంటేనే అసహ్యంగా ఉంది, మరి దానికి తోడు హోలీ ఏంటి, లేదా సేక్రెడ్ ఏంటి? టెంపుల్ ద్వారా రిలీజియస్ ప్రాస్టిట్యూషన్. సరే, మనం వీటిలోకి వెళ్ళడం లేదు. అందుకని ఈ 2 పట్టణాలను ఉద్దేశించి చెప్పాడు. అలాగని మిగతా వాటికి ఈ సూత్రాన్ని మనము లిటరల్గా అప్లై చేసుకుంటామని కాదు. పరిశుద్ధుల మౌనం గురించి, స్త్రీల మౌనం గురించి కాదు మనం మాట్లాడుకునేది.
పరిశుద్ధుల మౌనం అంటున్నప్పుడు పడతుల మౌనం గురించి కాదు, అనగా స్త్రీల మౌనం గురించి కాదు మనం మాట్లాడుకునేది. మనం మాట్లాడుకునేటువంటి మౌనాలు 4 రకాల మౌనాలని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రసంగం లేకపోతే ఈ మాటలు స్త్రీలు మౌనంగా ఉండాలి అని విని అలవాటు పడిపోయిన వాళ్ళు కొత్తగా కనిపించవచ్చు, కొత్తగా వినిపించవచ్చు, అనిపించవచ్చు. చూద్దాం. మొదటి మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 28వ వచనం. అర్థము చెప్పేవాడు, భాషల వరము వాడుకుంటున్న వ్యక్తి, దానికి అర్థం చెప్పేవాడు లేకపోతే చూడండి, గమనించండి. వాడు అన్ని భాషలు సంఘంలో మాట్లాడకూడదని కాదు, మాట్లాడచ్చు. అర్థము చెప్పేవాడు లేకపోతే, ఒక ఇంటర్ప్రెటర్ లేకపోతే, భాషల వ్యాఖ్యాన వరము లేని పక్షంలో అతను మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఇఫ్ దెర్ ఈస్ నో వన్ విత్ ద ఇంటర్ప్రిటేషన్, దెన్ హీ షుడ్ రిమైన్ సైలెంట్ ఇన్ ద మీటింగ్. ఆ సంఘములో, లేకపోతే సంఘములో జరిగిన ఆ కూడికలో, లేకపోతే మీ కొరింథీ సంఘంలో, కాంటెంట్ టు స్పీక్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు గాడ్. వాడు మౌనంగా ఉండాలి అంటే ఏంటి? దాని అర్థం వాడు సంఘములో మాట్లాడకూడదు, కానీ అదే సమయంలో వ్యక్తిగతమైన సంభాషణ తనతోనూ దేవునితోనూ చెయ్యొచ్చు అని రాయబడింది. మాట్లాడొద్దని నువ్వు మనసులో మాట్లాడుకోవచ్చు, నీలో నువ్వు మాట్లాడుకోవచ్చు అన్నలో అర్థం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయము, అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఓన్ వ్యాఖ్యానాలకి మనం వెళ్ళకూడదు. 14వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. అర్థము చెప్పువాడు లేకపోతే అతడు సంఘములో, సంఘ కూడికలో మౌనంగా ఉండవలను. అదేంటంటే సంఘానికి వచ్చి మౌనంగా ఉండడం ఏంటి? మౌన వ్రతం పాటించాలి ఏంటి? కాదు. కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకోవచ్చు. సంఘంలోనైనా ఇంట్లోనైనా దేవునితో మాట్లాడుకోవచ్చు. దేవునితో మాట్లాడడంలో తప్పేం లేదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు పక్కవానికి డిస్టర్బెన్స్ కలగొచ్చు, కలగకపోవచ్చు. ఇక్కడ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు అర్థం కాకుండా, వాళ్ళు ఇబ్బంది పడడానికి అవకాశం లేకున్నట్లు నువ్వు నీతో మాట్లాడుకో, దేవునితో మాట్లాడుకోవా బాబు. మీరు అనే భాషలో మాట్లాడొద్దన్నారు లేదు, అర్థం చెప్పేవాడు లేదా, నో ప్రాబ్లం, మీరు మాట్లాడుకోండి దేవునితో. మనుషుడెవడు గ్రహించడు అని 2వ వచనంలో 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. మనం దాన్ని కూడా చూడడం లేదు. మొట్టమొదటి విషయము, పరిశుద్ధాత్మ వరాన్ని వినియోగించుకునే వారి మౌనం. స్త్రీల మౌనం గురించే కాదు మనం ఆలోచించేది, పరిశుద్ధాత్మ వరమును వినియోగించుకునే వారి మౌనం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 30వ వచనం. దేవుని స్తోత్రం. బట్ ఇఫ్ సమ్వన్ రిసీవ్స్ ఎ రివిలేషన్ వైల్ సమ్వన్ ఎల్స్ ఇస్ స్టిల్ స్పీకింగ్, అతను ఇంకా నువ్వు మాట్లాడుతుండగా, ఎక్కువసేపు మాట్లాడుతుండగా, సుదీర్ఘంగా మాట్లాడుతుండగా, ఇఫ్ సమ్వన్ రిసీవ్స్ ఎ రివిలేషన్, ఒకరు ప్రవచిస్తుండగానో, ఒకరు భాషలతో మాట్లాడుతుండగానో ఒక ప్రత్యక్షత కలిగిందనుకోండి, దానిని దాచిపెట్టుకుని వచ్చే వారం దాకా, లేకపోతే వచ్చే నెల దాకో, ఇంకోసారి అవకాశం వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండాలని నేను లేదు. ఇఫ్ సమ్వన్ రిసీవ్స్ ఎ రివిలేషన్ వైల్ సమ్వన్ ఈజ్ స్టిల్ స్పీకింగ్, ద వన్ స్పీకింగ్ షుడ్ కన్క్లూడ్ అండ్ అలౌ ద వన్ విత్ ఫ్రెష్ రివిలేషన్ ద ఆపర్చునిటీ టు షేర్ ఇట్. ద వన్ స్పీకింగ్ షుడ్ కన్క్లూడ్, అతను ముగించాలి, ఆపాలి, అనగా మౌనం వహించాలి. దేవుని స్తోత్రం. ఒకటి, పరిశుద్ధాత్మ వరమును వినియోగించుకునేటువంటి వాని యొక్క మౌనం. రెండోది, ప్రథముని యొక్క ప్రత్యక్షత పొందుకున్న ప్రథముని యొక్క మొదటివాడి యొక్క మౌనం. మొదటివాడి మౌనం అంటే మొదటివాడు, కడపటివాడు యేసుప్రభు యొక్క మౌనం గురించి కాదు. కూడికలో, కాంగ్రిగేషన్లో, కొరింథీ సంఘంలో ఆరాధన సమయంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ లేదా ఎర్రర్స్ను గురించి, డిజార్డర్స్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాట, ఒకటి, పరిశుద్ధాత్మ వరం వినియోగించుకునేవాడి మౌనం. స్త్రీలు మౌనంగా ఉండాలి అని అంటున్నప్పుడు మరి 4 మౌనాల గురించి మనం ఆలోచిస్తున్నాం. రెండోది, ప్రథమంగా ప్రత్యక్షత పొందుకున్నవాడు, రెండో వానికి అవకాశం ఇవ్వడం కోసం. రెండో వాడు మాట్లాడుతుండగా మూడో వానికి ప్రత్యక్షత వచ్చిందనుకోండి, అప్పుడు రెండో వాడు మౌనంగా ఉండాలి. మొదటివాడు మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత మౌనం, రెండో వాడు మాట్లాడిన తర్వాత మౌనం, మూడో వాడు మాట్లాడిన తర్వాత మౌనం, ఇలాగా కొనసాగుతుంటుంది. ఒక సిరీస్ లాగా, సీరియల్ లాగా, ప్రవాహం లాగా కొనసాగుతుంటుంది.
తర్వాత మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. మేము ఊరకుంటిమి, వి బికమ్ సైలెంట్. ఎందుకు ఊరుకున్నారు? ఒకరు మన మాట విననప్పుడు, ఎంత చెప్పినా మన మాట వినం, మన కోపం, సరే నీ సావు నువ్వు సావు అని మనం విసుక్కుంటాం. కానీ అక్కడున్న వాళ్ళు మౌనంగా ఉన్నారు. దే బికమ్ సైలెంట్. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయని. వాళ్ళు దాన్ని స్వాధీనంలో పెట్టుకోవచ్చు. దే కుడ్ కంట్రోల్, దే షుడ్ బి ఇన్ ద సబ్జెక్షన్. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, మూడవది ఎవరి మౌనాన్ని గురించి అక్కడ రాయబడింది అంటే ప్రవక్తల యొక్క మౌనం. అక్కడ అగబు గారు కూడా ఇంకేం మాట్లాడలేదు. ప్రవచించేటువంటి వరము కలిగిన 4 స్త్రీలు మాట్లాడలేదు. ఇంచుమించు 5 మంది మౌనంగా ఉన్నారు. సరే వదిలేసేయండి ప్లీజ్, ఆ టాపిక్ వదిలేసేయండి, వాదన వదిలేసేయండి. ప్రత్యక్షత ఆయన అంగీకరిస్తున్నాడు, ఆయన ప్రత్యక్షత అది తప్పు అనడం లేదు పౌలు, కాబట్టి వదిలేసేయండి. మూడో విషయము ప్రవక్తల యొక్క మౌనం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. విలాప వాక్యాలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. అతని మీద దానిని మోపినవాడు. యవనస్తుడి మీద యవన కాలంలో కాడిని మోసే నరుని గురించి రాయబడింది. అతని మీద దేవుడు మోపాడు. ఐగుప్తు కాడి కాదు, లేకపోతే అష్షూరు కాడి కాదు, పాపపు కాడి కాదు, సేవ అనే కాడిని మోపాడు. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండి. స్త్రీలు మౌనంగా ఉండాలి అంటున్నారు, ఓకే బాగానే ఉంది. మరి 4 మౌనాల గురించి, అనగా బైబిల్ సుమారు 5 రకాల మౌనాల గురించి చెప్తుందని అర్థం చేసుకోవాలి. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే మనం పిచ్చి బోధలు చేస్తాం. అలాగైతే ఎవరు మాట్లాడకూడదు, అందరూ మౌనంగా ఉండాలి. దేవుడు ఒక్కడే మాట్లాడాలి. ఆయన తన మందిరంలో ఉన్నాడు, తన సన్నిధిలో ఉన్నాడు, ప్రజలు మౌనంగా ఉండాలి అని హబక్కూకు గ్రంథంలో కూడా మనం మాట చూస్తున్నాం. 4వ విషయము ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, పరిచర్యలో ఉన్న వారి మౌనం. విలాప వాక్యాల్లో యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది. యవనస్తులు అనేకులు చనిపోయారు. ఉన్నటువంటి యవనస్తులు మిగతా వారి కోసం చనిపోకుండా ఉండడం కోసం పరిచర్య చేయాలి, వాళ్ళ మీద కాడి మోపబడింది అనే ఉద్దేశంతో ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం అది. అనగా పరిచర్యలో ఉన్న వారు మౌనం పాటించాలి. అనగా మనం గమనించాల్సిన విషయము, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి, మౌనం పాటించాల్సిన సమయంలో మనం మౌనం పాటించాలి. మౌనం పాటించాల్సినటువంటి సమయంలో కూడా మాట్లాడడం అనేది విజ్ఞత కాదు. కాబట్టి ఈ సమయంలో నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. అట్టి మౌనాన్ని మనం గుర్తెరిగి మనం ముందుకు సాగడానికి మనకు ప్రభువు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.